దయ్యం అర్ధరాత్రి వంటలు. ఒకరోజు దయ్యం రాత్రి నీళ్లు మూసుకుంటూ వస్తూ ఉంటుంది. దయ్యం నీళ్లు మూసుకుంటూ వస్తూ ఇలా ఆలోచిస్తుంది, ఇవేం నీళ్లు దేవుడా, చెరువులో నుండి ఇంటి దాకా నీళ్లు మూసుకొని వెళ్ళేసరికి నాకు ఒకటే ఆకలేస్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే నేను చెరువులో పట్టిన చేపల్ని చక్కగా కోసి పులుసు పెట్టుకొని తింటాను అని దయ్యం అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే దయ్యం ఏం చేస్తుందంటే చక్కగా తను చచ్చిన చేపల్ని అన్నిటినీ కోసుకొని ముక్కలకి పులుసు పెట్టడం, ఇంకా అన్నిటికీ మసాలా దట్టించడం చేస్తుంది. దయ్యం వంట చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటో ఈ ఒంటరి జీవితం, ఈ ఒంటరి దయ్యం జీవితం, ఈ అడవిలో ఈ ఒంటరి కొంపలో నేను ఒక్కదాన్నే బ్రతుకుతున్నాను. నాకంటూ ఎవరైనా తోడుంటే బాగుండు. ఇలా తోడు నీడ ఉండడానికి నేనేమన్నా మనిషినా ఏంటి? నేను దయ్యాన్ని, నాకెవ్వరు తోడుంటారులే అని చెప్పి దయ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం బాధపడుతూ కూడా ఉంటుంది, ఎందుకంటే తను ఒక్కతే ఉంటుంది కాబట్టి. అయినా కానీ దయ్యం, అబ్బా ఈ రాత్రిపూట నీళ్లు మోసుకొని రావడంతో చాలా ఆకలేస్తుంది. ఈ చేపలు ఉడికేసి అన్నం అయ్యి వంట అయ్యే లోపల నేను ఆకలితో చచ్చిపోతానేమో అని దయ్యం అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూనే వంట చకచకా చేస్తుంది. ఈ వంట వాసన అక్కడ ఉన్న చిట్టి పక్షికి వచ్చేది కదా. ఆ చిట్టి పక్షి ఒకటి నాకు సాయం చేయమంటే రాదు, కానీ నేను ఏదన్నా వండాను అని అంటే చాలు ఆ వాసన పట్టుకొని ఎగురుకుంటూ నా ఇంటికి వస్తుంది. సరేలే, ఒకవేళ అది వచ్చినా కానీ దానికి చేప కాదు కదా, ఒక్క చేప ముక్క కూడా పెట్టను, మొత్తం నేనే తింటాను. నీళ్లకు పోదాను రావే, సాయం పట్టవే అంటే మాత్రం రాదు. నా దగ్గర ఏదైనా వంట తినాలంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ చిట్టి పక్షిని తిప్ప పగలగొట్టాలి వచ్చిందంటే అని దయ్యం చిట్టి పక్షి గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎందుకు అని అంటే దయ్యం పొరుగింట్లో, అంటే దయ్యం ఇంటి వెనకల ఉన్న చెట్టు మీద చిట్టి పక్షి ఉంటుంది. చిట్టి పక్షి దయ్యానికి ఎప్పుడు సాయం చేయదు, కానీ దాని దగ్గర ఏమైనా తినడానికి ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా పరిగెత్తుకుంటూ వాసన పట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది. అలా చిట్టి పక్షి దయ్యం ఇంటి నుంచి చాలా మంచి సువాసనలు రావడంతో ఎగురుకుంటూ దయ్యం దగ్గరికి వస్తుంది. వచ్చి దయ్యం దగ్గరికి ఇలా అంటుంది, అబ్బా ఎంత చక్కగా నువ్వు చక్కగా చేపల పులుసు చేస్తున్నావా, అందుకే నా గూడు పై దాకా నీ చేపల పులుసు వాసన వస్తుంది తెలుసా. నా చేపల పులుసు వాసన వస్తుందని నాకు తెలుసులే, నీళ్ళకి రమ్మంటే రానన్నావుగా, ఇప్పుడు ఈ చేపల పులుసు వాసన మాత్రం నీకు వచ్చిందా అని దయ్యం కొంచెం కోప్పడుతుంది చిట్టి పక్షి మీద. అప్పుడు చిట్టి పక్షి ఇలా సమాధానం ఇస్తుంది, అయ్యో కోప్పడకు, నీకు నా గురించి తెలుసు కదా, నేను నీళ్లు మోయడానికి వస్తే నా రెక్కలు విరిగిపోతాయి, నా రెక్కలు చాలా చిన్నవి, నేను నీళ్లు మోయలేను కదా, అందుకే రాలేదు, లేదంటే నేను నీకోసం ఎందుకు రాని చెప్పు, మనం ఇద్దరం స్నేహితులం కదా, నీకా ఎవరూ లేరు, నీకంటూ నేను ఒక్కదాన్నే ఉన్నాను స్నేహితురాల్ని, నీకోసం ఏం చేసినా నేనే చెయ్యాలి కదా, నాకు కూడా చేపల పులుసు పెట్టు, ఇద్దరం కలిసి తిందాం అని చిట్టి పక్షి దయ్యంతో అంటుంది. సరే పెడతానులే, ఇంకేం చేస్తాను, నాకుండేది నువ్వు ఒక్కటే అని అంటుంది. అప్పుడు దయ్యం చిట్టి పక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ చిట్టి పక్షి ఇలా అంటుంది, అవును ఎవరైనా చేపల పులుసు వంటలు అంటే ఉదయం చేస్తారు, నువ్వేంటి అర్ధరాత్రి కూర్చొని వంటలు చేస్తున్నావు, ఇంకా భయపెట్టాలన్నా జనాలని అని అంటే దయ్యం ఇలా సమాధానం ఇస్తుంది, అదా ఉదయం చాలా వేడిగా ఉంటుంది, ఆ వేడికి నాకు పిచ్చెక్కిపోతుంది, ఆ వేడికి ఎవరైనా వంటలు చేస్తారా, వంటలు వండితే ఇంకా నేను ఆవిరైపోతాను, అందుకే అర్ధరాత్రి కూర్చొని వంట చేస్తున్నాను, ఇప్పుడు చూడు ఎంతటి చల్లటి గాలి, ఈ చల్లటి గాలికి హాయిగా ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఎంత మజాగా ఉంటుందో అని దయ్యంతో చెప్తుంది. అలా దయ్యం ఇంకా చిట్టి పక్షి ఇద్దరూ కలిసి చేపల పులుసు తింటారు. తిన్న తర్వాత ఇద్దరూ అలా వాకింగ్కి వెళ్తారు. వాకింగ్కి వెళ్ళి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దయ్యం చిట్టి పక్షితో ఇలా అంటుంది, అసలు ఈ ఒంటరి జీవితం నాకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడూ ఎవరు నా కోసం ఉండరు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలి, ఒక్కదాన్నే పడుకోవాలి అని చెప్పి దయ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చిట్టి పక్షి, నువ్వెందుకు ఒక్కదానివే అని అనుకుంటావు, నీ ఇంటి పక్కనే నేనున్నాను కదా, నీకు ఏ కష్టం వచ్చినా వస్తాను, నువ్వు ఏ చేసి పెట్టినా తినడానికి వస్తాను, నీకంటూ నేనున్నాను కదా అని చెప్పి చిట్టి పక్షి అంటుంది. చెప్పుకోవడానికే నువ్వు ఉన్నావు, ఏదైనా సాయం కావాలన్నా రావు, ఏదైనా పని చేయాలన్నా రావు, నేను వంట చేస్తే మాత్రం తినడానికి వస్తావు అని దయ్యం కొంచెం కోపడుతుంది చిట్టి పక్షి మీద. అప్పుడు చిట్టి పక్షి, అలా ఏం కాదు, ఇప్పటి నుంచి చూడు నీకు కష్టం వచ్చినా నేను వస్తాను అని
దయ్యంతో చిట్టి పక్షి చెప్తుంది. ఆ రాత్రి ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ తిన్నది అరిగేదాకా వాకింగ్ చేస్తూ ఉంటారు.